మీరు ఆ పాకిస్తాన్‌లో ఇంతకుముందు వేరే ఎవరైనా ఇలా పాకిస్తాన్ సైడ్‌కెళ్ళి ఆళ్ళు పట్టుకోవటం జరిగిందా? లేకపోతే ఫస్ట్ టైమేనా ఇలా జరగటం? ఉన్నారు, మన ఇండియా వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఓకే. ఓకే. ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు లేదు తెలియదు కానీ మీరు అప్పుడు ఉన్నప్పుడు అక్కడ మీరు వెళ్ళి ముందే అరెస్ట్ అయ్యి ముందే ఉన్నారు అక్కడ. తీసుకెళ్ళేటప్పటికి మేము ఏడుస్తున్నాం అక్కడ. ఏడుస్తుంటే వాళ్ళు మాకు బుద్ధిరిస్తుంటారు, పళ్ళకోయండి అదేటి ఇదేటని. వాళ్ళు అన్నారు మాకే సంవత్సరం 2 సంవత్సరాలు అయింది మేము వెళ్ళట్లేదు అని మరికొద్దిగా ఏడ్చేస్తున్నాము మేము. వాళ్ళు సంవత్సరంన్నర ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు, ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్లో 9 మంది ఉంటారు. వాళ్ళకి ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే టిక్ పాస్లో పేరు ఉండాలి. నేను ఎవరు కలాసి వచ్చారనుకో ఆ టిక్ పాస్ ఆఫీస్కి వెళ్ళి పేరు రప్పించుకోవాలి. పలానా రామారావు, పలానా రాంబాబు అని. అది ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ పేరు ఏం చెప్పేశాడు అక్కడ. మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు అలా. దానివల్ల ఆయన ఉండిపోయాడంట అక్కడ. ఆయన చెప్పడం మరికొద్దిగా ఏడుపు వచ్చింది మాకు. చాలా బాధ అనిపించింది. ఆ నైట్ భోజనం కూడా మానేసాం. మెల్లిగా అలాగ రోజులు గడిచిన కొద్ది అలాగే ఇదైంది. అక్కడ